వైఎస్ఆర్సీపీ స్థాపించి 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకొని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి 2800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి. అంటే 2800 కోట్లు. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి 1100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. అంటే గత ఏడాది ఈ 1100 కోట్లు, 2800 కోట్లు, ఈ రెండింటికి సంబంధించి 3900 కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అనంటే కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. అంటే 3200 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో పెట్టారు. అదే మాదిరిగా మళ్ళీ ఈ సంవత్సరం 2025-26కు సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించి ముందుకు పోవడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యా దీవెన కింద 4 కోట్లు, ఈ విద్యా దీవెనకు సంబంధించి ఈ 2800 కోట్లు మళ్ళీ కావాలి. 1100 కోట్లు వసతి దీవెన కింద కావాలి. ఇవన్నీ కూడా కలిపితే మరో 3900 కోట్లు.
సో ఆ 3,200 కోట్లు, ఈ 3,900 కోట్లు, దాదాపుగా 7,100 కోట్ల రూపాయలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం 2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం పిల్లలతో పాటు, పిల్లల తల్లిదండ్రులతో పాటు కలిసి చేసే కార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా ఈ రోజే కూడా జరుగుతూ ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజలకు తోడుగా ఉంటుంది, ప్రజలకు ఎప్పుడూ కూడా అండగా నిలబడుతుంది, ప్రజల తరపున ఎప్పుడూ గొంతుకై వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని మరొక్కసారి తెలియజేస్తూ ఈరోజు ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకునికి, అదేవిధంగా పిల్లల తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున వాళ్ళతో పాటు కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి పేరు పేరున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 15 సంవత్సరం లేక అడుగు పెడతా ఉన్న ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా మరొకసారి కూడా తెలియజేస్తాను.